హాయ్ అండి. వెల్కమ్ టు ప్రియా కిరణ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉందో నాతో పాటు మీరు కూడా చూసేయండి. మార్నింగ్ అయితే ఈరోజు కొంచెం లేటుగా లేచానండి. మా హస్బెండ్కి అయితే డే డ్యూటీ లేదు, నైట్ డ్యూటీ ఉంది. అందుకని చెప్పి నేనైతే కొంచెం లేటుగా లేచాను. లేచేశాక ఇల్లంతా ఊడ్చేసుకొని అలాగే గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను. ఇక్కడ స్లోగా పెట్టానండి వీడియో, అందుకే ఇంత స్లోగా కనిపిస్తుంది. కొంచెం ఈ 2 మినిట్స్ స్లోగా ఉంది. ఒక్కొక్కసారి నైటే ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవడానికైతే చూస్తాను. నైట్ కంప్లీట్ చేసుకుంటేనే బాగుంటుందండి. మార్నింగ్ లేవగానే పని అనిపించదు. కానీ నైట్ అయితే నాకు లేట్ అయిపోయింది. ఇంకా సరేలే మార్నింగ్ చేసుకోవచ్చులే అని చెప్పి అలాగే పడుకున్నాను. ఇంకా అది కాక డ్యూటీ లేదు కదా మా హస్బెండ్కి, ఇంకా లేటుగా లేచిన ఇబ్బంది లేదులే అని చెప్పి నైట్ అయితే నేను గిన్నెలేం కడగకుండా అలాగే పడుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచి అయితే ఈ పనులన్నీ చేసుకుంటున్నానండి నిదానంగా. మా చిన్న పాప అయితే గిన్నెలు తోముతుంటే అలాగే చూస్తుంది, ఎప్పుడు వస్తానా అని చెప్పి. మాకైతే ఇద్దరు పాపలండి. మా పెద్ద పాప అయితే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటుంది ప్రస్తుతానికైతే. అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటాం, లేదంటే మేము వెళ్ళి చూస్తూ ఉంటాం. అంటే 1 మంత్లో 1, 2 సార్లు తనని ఇక్కడ తీసుకొస్తాము, లేదంటే మేము కూడా మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోయి చూస్తామండి. అలా అయితే ఉంటాము, ఎందుకంటే ఇద్దరు పిల్లలతో మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. అది కాక మా హస్బెండ్కి అయితే నైట్ డ్యూటీలు ఉంటాయి. ఆ డ్యూటీలప్పుడు ఇద్దరూ అసలు నిద్రపోకుండా ఏడుస్తున్నారు. అలా ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఒకళ్ళని అక్కడ ఒకళ్ళని ఇక్కడైతే ఉంచామండి. ఇద్దరికి కూడా పెద్దగా ఏజ్ గ్యాప్ లేదండి. అందుకే వాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలే కదా అని చెప్పి ఇంకా ఒకళ్ళని మా అమ్మ చూసుకుంటానంది. ఇంకా తనకు కూడా అలవాటేను. సరేనని చెప్పి మా పెద్ద పాప అయితే అక్కడ ఉంటుంది, చిన్న పాప అయితే మా దగ్గర ఉంటుందండి. ఇలా అయితే ఉంటుంది. మా పెద్ద పాప కూడా ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది, వీడియో కాల్ చేస్తూ ఉంటాము. ఇలా అయితే ఉంటుందండి. అప్పుడప్పుడు తను తీసుకొస్తూ ఉంటాము. మీకు ఎంతమంది పిల్లలు అంటే ఇద్దరని చెప్తాం కదండి. ఇద్దరు అమ్మాయా అబ్బాయా అని అడుగుతారు. ఇద్దరు అమ్మాయిలే అని చెప్తుంటే అందరూ ఏదో ఒకలాగా జాలీగా చూస్తూ ఉంటారు. అమ్మాయిలైతే ఏమైందండి, వాళ్ళు కూడా పిల్లలే కదా. ఆ అమ్మాయిలు కూడా లేక ఎంతోమంది బాధపడుతున్నారు. అయినా కానీ అమ్మాయిల్ని ఎందుకో తక్కువగా చూస్తూ ఉంటారు. ఇద్దరు అమ్మాయిలైనా అని ఎక్కడైనా మనకు తెలియని వాళ్ళైనా కానీ జాలి పడుతూ ఉంటారు. మొన్న మేము ట్రైన్లో వస్తున్నా కానీ ట్రైన్లో పాపమ్మ, ఫస్ట్ పాప లేదంటే ఇంకా పిల్లలు ఉన్నారా అని అడుగుతున్నారు. ఇద్దరు అమ్మాయిలే అంటే ఇద్దరు అమ్మాయిలేనా అని చెప్పి జాలి పడుతున్నారు. ఎందుకండి అంత జాలైతే అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే. ఎవరైనా ఓకేనే, ఈ రోజుల్లో అసలు ఇంకా అమ్మాయిలే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారుగా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్తానికి రెడీ అవుతున్నారండి. బయటికంటే టిఫిన్ తీసుకురమ్మని చెప్పాను. చక్కగా వచ్చి అద్దంలో చూసుకుంటున్నారు. నేను తెలియకుండా వెనకాల నుంచి అయితే వీడియో తీస్తున్నాను. ఇంకా అందం చూసుకుంటున్నారు అద్దంలో అయితే. అలా పక్కన కబోర్డ్స్ ఉంటాయి కదండి, అవి ఓపెన్ చేసి అట్లాగే వెళ్ళిపోతారు రోజు. నేనైతే చెప్పాను ప్రతిరోజు అట్లా ఓపెన్ చేసి వెళ్తే మాత్రం ఊరుకోనని చెప్పి. ఈరోజు అయితే గుర్తుపెట్టుకుని మరీ వేస్తున్నారు. నాకైతే నవ్వు వచ్చింది. ఈలోగా కింద నుంచి మామగారు అయితే వచ్చారండి. మామగారు వచ్చి కొంతసేపు మాట్లాడి వెళ్ళారు. మామగారితో భలే టైంపాస్ అయిపోతుందండి, చాలా బాగా మాట్లాడతారు. ఇంకా కొంతసేపు అయితే మామగారితో టైం స్పెండ్ చేసేసి మా హస్బెండ్ అయితే టిఫిన్ తీసుకురావడానికి బయటికి వెళ్తున్నారు. నేనైతే మామగారితో కొంచెం సేపు అయితే మీటింగ్ వేసాను. కొంచెం ఏదో ఒకటి, పెద్దవాళ్ళు ఉన్న దారి రాదంటారు కదండి, అందుకేనేమో ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. అంటే మంచి చెడ్డ ఏదో ఒకటి మనకి ఆమెకు తెలిసిన విషయాలు ఆమె చెప్తూ ఉంటుంది. ఇలా అయితే ఉందండి. మా హస్బెండ్ అయితే వచ్చేసారు, టిఫిన్ చేసేసాం. వాతావరణం అయితే భలే చల్లగా ఉందండి. మాకైతే వర్షం పడుతుంది ఇక్కడ. టిఫిన్ చేశాక అయితే నేను ప్రతిరోజు పాలు ఇస్తానండి మా హస్బెండ్కి. పాలైతే ఇక్కడే మేము తెచ్చుకుంటున్నామని చెప్పాను కదండి, మన పాత వీడియోస్లో చూస్తే తెలుస్తుంది. 2 స్పూన్స్ షుగర్ అయితే వేసేస్తున్నాను. మా వారికైతే అసలు పాలు బాగా మరిగిపోవాలండి. ఎంత మరగాలంటే కొంచెం ఇచ్చినా కానీ ఓకేనే, అలానే ఎక్కువ తాగరు, లైట్గా ఇవ్వాలి. అవి కూడా బాగా మరిగిపోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి అంటారు. ఎలా పడితే అలా ఉంటే అసలు తాగరండి. అలాగే మా పాపకు కూడా ఇక్కడ ఇడ్లీ పెడదామని చెప్పి పాలతో అయితే నానబెడుతున్నాను. పాలు పోసి నానబెడితే కొంచెం ఇష్టంగా తింటుంది మామూలుగా పెట్టే కన్నా. ఇప్పుడైతే మా పాపకి 10 మంత్స్ అయితే జరుగుతున్నాయండి. కాబట్టి టిఫిన్ అన్నీ పెట్టేసేస్తున్నాను, అన్నీ అలవాటు చేసేస్తున్నాను. ఫుడ్ కూడా ఇడ్లీ అయితే పెడుతున్నానండి మార్నింగ్ టైము. ఇంకా పాలు కూడా పంచదార కలిపేసేసి తీసుకెళ్ళి అయితే ఇస్తున్నాను. ఇంక చాలా పని ఉందండి ఇంట్లో అయితే, అసలు కనిపించకుండా ఉంటుంది. ఎంత చేసినా కానీ ఇంకా ఉంటుంది. ఏంటో కానీ పని అవ్వదు. ఇంకా లేటుగా లేచామంటే ఇంకా అసలు చాలా పని అనిపిస్తుంది.
ఇక్కడ మా పాపకైతే ఇంకా ఇడ్లీ కంప్లీట్‌గా ఆరిపోయిందండి. ఇంకా తినిపిచ్చేసేస్తున్నాను. తను అంత ఇష్టంగా ఫుడ్ అయితే తినదండి. ఇంకా బలవంతంగా మనమే తినిపించాలి. ఆడుతూ ఉంటుంది. అటువైపు వెళ్ళి చక్కగా చల్లటి గాలొస్తుందండి ఆ డోర్ తీస్తే. మా పాప ఫేవరెట్ ప్లేస్ అనమాట అదైతే. అక్కడికెళ్ళి ఇంకా రోడ్డు మీద వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వెళ్ళే వాళ్ళని, వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఎలాగోలా ఫుడ్ అయితే తినిపించేసేసాను. ఇప్పుడైతే ఈరోజు వంట చేసేయాలి కదండీ! వంటకైతే నేను మటన్ అయితే వండుతున్నానండి. మటన్ ఆల్రెడీ మన ఛానల్‌లో ఉందండి మటన్ కర్రీ ఎలా చేయాలని. నేనైతే కర్రీ ఎలా చేశాను ఏంటనేదైతే నేనైతే చూపించట్లేదండి. కాకపోతే ఫస్ట్ అయితే నేను ఇలా కట్ చేసుకుంటున్నానండి. చాకుతో కట్ చేసుకుంటే అసలు కట్ అవ్వట్లేదు. అందుకని కత్తిపీట ఉందండి ఇంట్లో. మా అమ్మ వాళ్ళైతే కత్తిపీట ఒకటి పంపించారు. ఆ కత్తిపీటతో అయితే నేను చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాను. మామూలుగా చాకుతో ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. నాకు కత్తిపీట అంతగా వాడటం రాదు. అయినా కానీ ఈ మధ్య కొంచెం ఇలాంటివి కట్ చేసుకోవడానికైతే యూజ్ చేస్తున్నాను. మీరు మీ ఇంట్లో ఎలాంటివి వాడతారండి? చాకు వాడతారా? లేదంటే ఇలాంటివి వాడతారో నాకైతే చెప్పండి. అలాగే ఆ మటన్ అయితే నీట్‌గా వాష్ చేసేసుకొని ఉడకబెట్టేసేసుకుంటున్నానండి. ఉడకబెట్టి వండుకుంటేనే టేస్ట్ అయితే బావుంటుంది. ముక్క కూడా మెత్తగా ఉంటుంది. అలాగే రైస్ కూడా నానబెట్టేసేసుకుంటున్నాను. రైస్ నానబెట్టుకుని వండుకోవడం వల్ల ఏంటంటే చక్కగా పలుకు పలుకుగా లేకుండా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా రైస్ అయితే నానబెట్టేసుకుంటున్నానండి. కిచెన్ అంతా మెస్సీగా ఉంది. వంటంతా అయిపోయాకైతే నేను క్లీన్ చేసుకుంటాను. రైస్ కూడా నానబెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. తినే ముందైతే వండుతానండి. వేడివేడిగా ఉంటుందని చెప్పి అలా నానబెట్టేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఇంకా కర్రీ వండేసేసుకున్నాను. చూస్తున్నారు కదా మటన్ కర్రీ అయితే సూపర్‌గా ఉందండి. మా వారికైతే ఇలాగే ఇష్టమండి. అంటే కొంచెం వాటర్ కూడా పోయకుండా మనం ఫ్రైలాగా చేయాలి. అప్పుడైతేనే తింటారు మటను. లేదంటే తినరు. అందుకని ఈ పద్ధతిలోనే నేను వండుతానండి. అలాగే అన్నం కూడా అయిపోయింది. చక్కగా వండేసేసుకున్నాను. అలాగే పెరుగు కూడా ఉందండి. ఈరోజైతే మా లంచ్‌లోకైతే ఇదే ఉంటుంది. వంట చేయడం కంప్లీట్ అయ్యాక కిచెన్ చూడాలంటేనే భయమేస్తుందండి. ఆ గిన్నెలు అవన్నీ అయితే ఫస్ట్ కడిగేసేసుకున్నాను. తర్వాత కిచెన్ క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పి ఈలోగా మా పాప అయితే ఏడుస్తుందండి. అందుకని ఫస్ట్ తనని పడుకోబెట్టేసేసి స్నానం అయితే చేపిచ్చేసేసానండి. స్నానం చేపిచ్చేసేసి తననైతే పడుకోబెట్టేసేసాను. నేను కూడా ఇంకా స్నానానికైతే వెళ్ళిపోతున్నాను. ఫ్రెష్ అయిపోదాంలే ఇంకా మా హస్బెండ్ వచ్చాక తినేసేద్దామని చెప్పి ఇంకా కొన్ని చిన్న చిన్న పనులున్నాయండి. ఇంక నేను స్నానం కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే బయటికెళ్తాను, గ్రాసరీస్ ఏమైపోయాయో అవి రాసేయమని చెప్పారు. నేనైతే ఇలా లిస్ట్ లాగా రాసి ఇస్తానండి. లేదంటే మెసేజ్ చేస్తాను. ఎలా అయినా గానీ మా హస్బెండ్ అయితే తీసుకొస్తారు. ఇంతకు ముందయితే నేను కూడా వెళ్ళేదాన్నండి. ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే ఈ పిల్లలతో అసలు కుదరటం లేదు. అందుకని చెప్పి ఇలా నేను లిస్ట్ రాసిస్తే మా వారైతే తీసుకొచ్చేసేస్తారు. ఈ వీడియో చూస్తుంటే నేను చదువుకున్న రోజులైతే గుర్తొస్తున్నాయండి. చదువుకునైనా ఏం లాభం లేండి. ఇలా సరుకుల లిస్ట్ రాసుకోవడానికి లేదంటే పిల్లలకి ఏబీసీడీలు నేర్పించుకోవడానికి. ఇప్పుడైతే యూట్యూబ్లో వీడియోలు ఎడిట్ చేసుకోవడానికైతే పనికొస్తుందండి. నాకు కూడానా మీకు కూడా అలాగే జరుగుతుందో చెప్పండి. ఇంకా ఇది కంప్లీట్ చేసుకున్నాకైతే లంచ్కి అయితే వెళ్ళిపోయామండి. తినేసేద్దామని చెప్పి లేట్ అయిపోతుందని స్టార్ట్ చేసేసాం. మా హస్బెండ్ని పెట్టేసాను. నేను కూడా తినేసేద్దాంలే అని చెప్పి నేను కూడా తినేసేస్తున్నాను. మా పాపనైతే వాకర్లో వేసేసాము. తను ఆడుకుంటూ మా వైపు చూస్తుంది. నాకైతే సగం తిన్న తర్వాత గుర్తొచ్చిందండి వీడియో తీద్దామని చెప్పి. ఇంకా సగం తిన్న తర్వాత అయితే వీడియో తీస్తున్నాను. అలాగే తినడానికి ఇక్కడ శనగకాయలు అయితే వేపుకుంటున్నానండి. వర్షం పడుతుంది కదా, చల్లగా ఉంది. చల్లగా ఉన్న టైంలో ఇలా శనగకాయలు తినటం ఎంతమందికి ఇష్టమో చెప్పండి. మేము చిన్నప్పుడైతే మా అమ్మ వర్షం పడుతుంటే ఇట్లా శనగకాయలు వేయించి ఇచ్చేదండి. చక్కగా కూర్చుని తినేసేసేవాళ్ళం. ఇంకా ఆ రోజులు గుర్తొచ్చినాయి నాకైతే ఇది ఫ్రై చేస్తుంటే. మీలో ఎంతమందికి ఇలా తినే అలవాటు ఉందో చెప్పండి. ఇంకా మా ఇంట్లో కూడా శనగకాయలు ఉన్నాయండి. ఇట్లా వేపేసేసి నేనైతే ఆరిపోయాక కొన్ని తిన్నాను. అలాగే మా హస్బెండ్కి కూడా కొంచెం ఇచ్చేసాను. చూస్తున్నారు కదా బాగా వేడిగా ఉన్నాయి. సరేలే మీకు వీడియోలో చూపిద్దామని చెప్పి ఒకటైతే తీసాను. చెయ్యి అయితే కాలిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా బాగా ఫ్రై అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మనకేం శ్రమ లేకుండా వర్షంలో చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. కిచెన్లో ఇంకా వంట పని అంతా కంప్లీట్ అయిపోయాక తిన్న ప్లేట్లు అలాగే వండుకున్న గిన్నెలు మొత్తం కూడా కడిగేసేసాను. నీట్గా కిచెన్ అయితే తుడిచేసుకున్నాను. చూస్తున్నారుగా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకున్నాను. చేసేసుకుని కొంచెంసేపు రిలాక్స్ అయిపోదామని చెప్పి అయితే వెళ్ళానండి.
ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. అందుకని నేను తిన్న వెంటనే అన్నీ తోమేసుకుంటానండి. అప్పుడైతే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మన వీడియోను చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.